నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ నిర్మాత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఒక నిర్మాతగా చెప్పండి, ఆ నిర్మాణపు విలువలు కావచ్చు, లేకపోతే ఒక నిర్మాతకు ఉన్నటువంటి వాల్యూ వెనకటి రోజుల్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఒక చిత్ర నిర్మాణంలో అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడుకున్నట్టు తేడా మీరేం గమనించారు? గత రోజులు పోల్చుకుంటే మా ముందు తరం వాళ్ళది స్వర్ణయుగం. ఓకే. అది చాలా గొప్ప నిర్మాతలు అంటే ఒక విలువ, ఒక గౌరవం ఉండేది. సో దానికన్నా ముందర మీరు ఎప్పుడు నిర్మాణంలోకి అడుగు పెట్టారు? అక్కడి నుంచి మొదలు పెడదాం. 1986లో ఓకే. కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, హీరో కృష్ణ గారు అబ్బాయితోటి రమేష్ బాబు గారితో చిత్రం తీయాలని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఓకే. ఇక అక్కడి నుంచి నా ప్రస్థానం జరుగుతూ ఉంది. పడిపోతున్నాం, లెగుతున్నాం, ఏదో చేస్తూ ఉన్నాం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని సినిమాలు విడుదల చేయడం కూడా జరిగింది. ఓకే. ఇక నా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు చిత్రరంగాన్ని చూసుకుంటే నేను 86లో సినిమా తీద్దామని చెప్పని వెళ్ళటం జరిగింది. చెన్నై వెళ్ళటం జరిగింది. ఓకే. ఆ రోజు మద్రాస్ వెళ్ళటం జరిగితే నేను వెళ్ళటం, అట్లాగే నిర్మాణ సంస్థని అక్కడ రిజిస్టర్ చేయటం, మేము ఫలానా అని చెప్పి అక్కడ కొంతమందికి బోయపాటి కామేశ్వరరావు గారని బొబ్బిలిదొర సినిమా దర్శకులు, ఓకే, కృష్ణ గారితో చేశారు. ఆ దర్శకులు కొంతమందికి పరిచయం చేయటం, నిర్మాతగా నేను వాళ్ళందరూ పరిచయం కావటం, చాలా గౌరవంగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు అక్కడ. ఓకే. అయితే అక్కడి నుంచి కాలక్రమేణా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నేను బేరీజ్ వేసుకుంటా ఉంటే, అంటే అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక సినిమా విడుదల చేయాలి అంటే 15-20 రోజుల ముందు నుంచే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ప్రదర్శన ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సాంకేతిక నిపుణులకి ఒకటి, అందుట్లో ఛాయాగ్రాహులకు ఒకటి, మరి దర్శకులు, నటీనటులు, నిర్మాత, ఇట్లా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రదర్శనలు ఉండేవి. ఓకే. అక్కడ ఆ రోజు ప్రొడక్షన్ మేనేజర్లు కొత్తగా ఎవరైనా నాలాగా సినిమా తీయాలని వచ్చేవాళ్ళు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అంటే పంపిణీదారులు, వివిధ రకాల వచ్చినప్పుడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ జరిగే కార్యక్రమాలను మాకు తెలియపరుస్తూ, సినిమాలు ఉంటే మమ్మల్ని గౌరవంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా చూసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే కారు అరేంజ్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టడం కూడా జరిగేది. ఓకే. కొన్ని పిల్లలుగా అప్పుడు పిల్లాడం కాబట్టి తెలియక ఫలా జరుగుతుందంటే మేము స్వతంత్రంగా వెళ్ళటం కూడా జరిగేది. ఓకే. అప్పుడు కామేశ్వరరావు చెప్పాడు, కాదు నువ్వు ఇప్పుడు పిల్లాడివి కాదు, నిర్మాతగా వచ్చావు, వాడు వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు, నువ్వు గబికి నెల మాకు ఎవరు నాపితే మాకు బాగోదు ఓకే అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత అది నేను ప్రత్యక్షంగా కూడా దాన్ని కొన్ని చూడటం కూడా జరిగింది. ఓకే. అంటే మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందిని ఆపటం, ఇవన్నీ జరిగాయి. ప్రత్యేకంగా మాకు కొన్ని సీట్లు కేటాయించేసి జరిగేది. నేనేందంటే నా అదృష్టం ఏంటంటే, నేను హీరో కృష్ణ గారి అభిమాని కావటం వల్ల, వాళ్ళ అబ్బాయితో సినిమా, రమేష్ బాబు గారితో సినిమా తీయడానికి వెళ్ళటం వల్ల, కృష్ణ గారితో అనుబంధంతో ఆ పద్మాలయ సంస్థకు సంబంధించిన వాళ్ళు, అలాగే వారితో ఉన్న అనుబంధంతో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు బాగా చనువు ఏర్పడటం జరిగింది. ఓకే. జరిగినప్పుడు మేము వెళ్ళినప్పుడు నిర్మాతకి విలువలు అలా ఉండేవి. ఓకే. ఈరోజు ఆ రోజు ఏదన్నా చేయాలి అంటే దర్శకుడు, నిర్మాత ముందు మాట్లాడుకొని, కథానాయకుడు అనుకున్న తర్వాత, కథానాయకుడికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత దర్శకుడు, నిర్మాత మాట్లాడుకొని ఒక కథ మీద అనుకొని దాన్ని తయారు చేసుకొని ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి వెళ్ళటం జరిగేది. ఓకే. ఒక మంచి వాతావరణం ఆ రోజు ఉంది. మేము వెళ్ళే తలికే పెద్ద సంస్థలకి వాళ్ళకి ఆస్థానంలో కళకు సంబంధించిన వాళ్ళు, అంటే ఆర్ట్ డైరెక్టర్లు, ఛాయాగ్రాహులు, డిఓపి, మరి ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు పర్మనెంట్గా ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఈ కథా చర్చల్లో పాల్గొనటం, అలాగే మంచి చెడు గురించి మాట్లాడుకోవటం జరిగేది. వాళ్ళు పెద్ద సంస్థలు నిర్మాణ రంగంలో లేని టైంలో కూడా వీళ్ళందరికీ భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఆ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో జరుగుతూ ఉండేవి. ఓకే. అంటే ఇది మనది,
ఈ నిర్మాత మన మనిషి, వీళ్ళందరూ మన వాళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. ఓకే. రాను రాను కాలక్రమేణా నిర్మాత విలువలు తగ్గిపోవటం, దర్శకుడి డామినేషన్ పెరగటం, ఆ తర్వాత కథానాయకుల డామినేషన్ పెరగటం, నిర్మాత కొంచెం వెనకబడిపోయాడు. ఎలా అంటే నా ఉద్దేశం ప్రకారం ఈరోజు నిర్మాత అనేవాడు లేడనేది నా అభిప్రాయం. ఎందుకంటారు? ఎందుకంటే నిర్మాత లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లేకపోతే హీరోకి కానీ డైరెక్టర్కి కానీ డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే కొత్త నిర్మాతలు ఓకే చెప్పుకోవడానికి, కొత్త నిర్మాతలు ఈ పెద్ద చిత్రాలతో పెద్ద కథానాయకులతో తీసే చిత్ర నిర్మాతలకు అందరికీ వాళ్ళకి పెద్ద పనేమి లేదు. ఓకే. ఎందుకంటే పెద్ద కథానాయకుడు పెద్ద దర్శకులు వాళ్ళే నిర్ణయిస్తున్నారు. సాంకేతిక నిపుణులు కావచ్చు, లేకపోతే చిత్రీకరణ ప్రదేశాలు కావచ్చు, ఏం చేయాలో మొత్తం కథానాయకుడు దర్శకులే వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఓకే. కాబట్టి నిర్మాత పాత్ర ఎక్కడ దాకా వచ్చిందంటే ఉండ వాస్తవం చెప్పుకోవాలి అంటే అకౌంటెంట్ స్థాయికి వెళ్ళిపోయాడు. ఓకే. కొంతమంది దర్శకులు అంటే పేరెనికన్న నిర్మాతలు కూడా కొంతమంది దర్శకులకి చిత్ర నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత లొకేషన్లోకి కూడా వెళ్ళని నిర్మాతలు కూడా ఉన్నారు. ఓకే. అంటే అట్లా నిర్మాత స్థాయి తగ్గి వాళ్ళు స్థాయి పెంచుకుంటూ వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్మాతలు అనేది నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటారు? ఎందుకంటే చెప్పండి. సాధారణంగా మనకు నిర్మాతనంగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చే వాళ్ళలో అగ్రతాంబూలం ఇవ్వాల్సిన వాళ్ళలో మూవీ మొగల్ రామానాయుడు గారు, అదేవిధంగా మనకి అశ్విని దత్ గారు. అంటే వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండేది సినిమాల్లో కావచ్చు, కథా విషయంలో ఏదైనా కావచ్చు. ఎందుకు వాళ్ళని ఆదర్శంగా ఎందుకంటే చాలామంది దర్శకులు ఏం చెప్తారు, మాకు మన దాసరి నారాయణరావు గారు అంటే ఇష్టమనో, రాఘవేంద్రరావు గారు అంటే ఇష్టమనో, లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టమనో దర్శకులు వాళ్ళ పై దర్శకులు వాళ్ళ పేరు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి నిర్మాతలు ఇట్లాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళ పేర్లు చెప్పడం, వాళ్ళు ఆచరించిన విధానాన్ని ఎందుకు అవలంబించలేకపోతున్నారు? అదేనండి, ఇప్పుడు వచ్చి ఆ రోజు నిర్మాతలు ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు నేనున్నాను, నేను వెళ్ళిన తర్వాత ముందు హనుమంతరావు దగ్గర తీసుకెళ్లారు నన్ను. కృష్ణారి సోదరుడు పద్మరాయ సంస్థ అధినేత హనుమంతరావు దగ్గర తీసుకెళ్ళారు. ఓకే. హనుమంతరావు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు, ఏంటి, ఎట్లా అయిందని అడిగారు. కాలక్రమేణా వాళ్ళ కుటుంబ సభ్యులతో నాకు అనుబంధం ఏర్పడటం వల్ల వాళ్ళ సంస్థలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది. ఆయన విధానం చూసిన తర్వాత నాకు మార్గదర్శకులు ఎవరన్నా ఉన్నారు అంటే చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి వ్యక్తి హనుమంతరావు గారు. ఓకే. రామానాయుడు గారి ప్రణాళిక, హనుమంతరావు గారు వాళ్ళిద్దరూ కూడా చిత్ర సంబంధించి అన్నిట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళ సారథ్యంలో నిర్మాణం జరిగేది. ఓకే. నాకు ఆదర్శం ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం హనుమంతరావు గారు, కృష్ణారి సోదరులు హనుమంతరావు గారు, తర్వాత రామానాయుడు గారు. అట్లానే ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఇంకా ఈ చిత్ర పరిశ్రమలో మనుగడ సాగిస్తున్నానంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇప్పుడు వరకు, అంటే ఇప్పుడు చిత్రాలు తీసినా తీయకపోయినా కొంతమంది మిత్రులకి నేను సహకరిస్తున్నానంటే కారణం కూడా వాళ్ళిద్దరే. ఆదర్శం వాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో నిర్మాతకు సంబంధించినటువంటి సాధక బాధలో మమ్మల్ని అర్థం చేసుకొని నిర్మాత బాధలు ఏంటో తెలుసుకొని దాని పరిష్కారానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి తుమ్మల ప్రసన్న కుమార్ గారు. ఓకే. నిర్మాత సంఘానికి కార్యదర్శి ఆయన. ఓకే. వారి చిన్న నిర్మాతలకు చాలామందికి వారి సహాయ సహకారాలతో కొంతమంది బయటపడతా ఉన్నారు. ఓకే. వారు కూడా ముందు కనుక వాళ్ళ దగ్గరికి వెళితే చిత్రం ఎలా తీయాలి, ఎందుకు తీయాలి, తీస్తే ఏంటి, దాన్ని వివరంగా చెప్పగలిగిన వ్యక్తులు ఈరోజు తుమ్మల ప్రసన్న కుమార్ గారు. అంటే చిన్న నిర్మాతలకు ఆయన కొంచెం అండదండలుగా ఉంటూ నిర్మాతల సంఘానికి చేదోడువాదుడుగా ఉంటూ సమస్యల పరిష్కారానికి ఆయన తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. ఓకే. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కనుక మనం బేరీజ్ వేసుకుంటా ఉంటే నేను ఇందాక చెప్పినట్టు దర్శకులది, నటీనటులది వాళ్ళది పై చేయింది. ఓకే. కాబట్టి ఈ పెద్ద నిర్మాతల గురించి ఇందాక మీరు అడిగారు, దాని గురించి నేను చెప్పేది ఏంటంటే కథానాయకుడికి దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కథే వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు, కథానాయకుల్ని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు, సాంకేతిక నిపుణుల్ని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ఓకే. వాళ్ళ నిర్ణయానికి నిర్మాత వెళ్ళి డబ్బులు ఇస్తున్నాడు. ఓకే. వీళ్ళకేంటి ఉపయోగం అనేది కనుక మీరు అడిగినప్పుడు ఒకటే ఉపయోగం, చిత్రం పరాజయమైన నిర్మాత లబ్ధి పొందుతున్నాడు. ఓకే. ఎట్లా అంటారు? ముందే డిస్ట్రిబ్యూటర్లు ఓకే పంపిణీ హక్కులు తీసుకుంటున్నారు, వాళ్ళు పంపిణీదారులు. వీళ్ళు 10 కోట్లు అనుకుంటే
హీరోకి ఇప్పుడు ఇవాళ 100 కోట్లలోకి వెళ్ళిపోయింది కాబట్టి ముందుగానే ఇప్పుడు ఈ శాటిలైట్ రావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఓటీటీలు రావచ్చు, డబ్బింగ్ హిందీ డబ్బింగ్ కావచ్చు, లేదా పరభాష హక్కులు కావచ్చు. అది సినిమా విడుదలైన తర్వాత పరభాష హక్కులు అనేది వస్తాయి. అవును. వీటికి సంబంధించినంత వరకు ఏం జరుగుతుందంటే ముందుగానే వీళ్ళు అనుకున్నది 10 కోట్ల రూపాయలు అనుకుంటే పెట్టుబడి, చిత్ర నిర్మాణం మధ్యలోనే నిర్మాణ డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓహో, నిర్మాణ డబ్బులు వచ్చేస్తున్నాయి, ఫైనాన్సర్లు వచ్చేస్తున్నారు, పంపిణీదారులు వచ్చేస్తున్నారు. వాళ్ళ ద్వారా చిత్ర నిర్మాణం పూర్తి అయిపోతుంది, ఈ నిర్మాతకు మిగులుతున్నాయి. ఓకే. నష్టపోతుంది ఎవరయ్యా అంటే కొంత పంపిణీదారులు. ఎక్కువ నష్టపోతుంది ఎవరయ్యా అంటే చిన్న చిన్న ఊళ్ళలో ఉన్నటువంటి థియేటర్స్ ఓనర్స్. ఇంకా నష్టపోతుంది ఎవరయ్యా అంటే అభిమానులు. ఓకే. అభిమాని హీరో సినిమాని డిస్ట్రిబ్యూటర్ పలానాళ్ళు కొన్న అంగంలోనే వీళ్ళు వెళ్ళి వాళ్ళు కొన్న రేటుకి అంతకుముందు వచ్చిన దాని మీద ₹1 ఎక్కువ ఇచ్చేసి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సేఫ్, పంపిణీదారులు చాలా వరకు సేఫ్, అలాగే నిర్మాత సేఫ్ అయిపోతుంది. ఓకే. కాబట్టి నష్టపోతుంది ఎవరయ్యా అంటే థియేటర్ల వాళ్ళు, అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు కొంత. ఓకే. పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్లే కదా, అవును, కొంత మేరకు. లేకపోతే ఇన్ని సినిమాలు పెద్ద సినిమాలు పోయిన తర్వాత వీళ్ళు ఎలా నిలదొక్కుని ఉంటారు? కోట్లు పోతున్నాయి కదా. ఇప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా. అవును. ఏది మొన్న ఈయన విజయ్ దేవరకొండది సినిమా లైగర్ సినిమాని పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో చేస్తే నష్టపోయారని చెప్పి మరి నిరాహార దీక్షలు కూడా మా వాళ్ళు పక్కన కూర్చోవడం జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు మరి ఇన్ని సినిమాలు పోయినాయి ఈ మధ్యకాలంలో వరుసనే చూసుకోండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, తర్వాత కొన్ని సంవత్సరాలు చిరంజీవి గారు ఇలా తీసి బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారిని తీసేసిన తర్వాత ఆ రోజు నిర్మాత ఎంత నష్టపోయాడు, డిస్ట్రిబ్యూటర్ ఎంత నష్టపోయాడు, ఈ రోజు ఎంత నష్టపోయాడు చేసుకుంటూ ఉంటే ఎక్కువ నష్టపోతుంది డిస్ట్రిబ్యూటర్. ఓకే. కానీ వాళ్ళకి ఈరోజు ఇట్లా వచ్చేసి వేరే మార్గాల ద్వారా వాళ్ళకి డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళు కడతా ఉంటారు, వాళ్ళు ముందే సేఫ్ అయిపోతున్నారు నిర్మాత లాగానే. ఓకే. కొంతమంది అది తిరిగిపోయే డిస్ట్రిబ్యూటర్ల వల్ల వాళ్ళు కొంతమంది నష్టపోతా ఉన్నారు. అంటే ఇక్కడ ఎక్కువగా నష్టపోతుంది థియేటర్ల వాళ్ళు, అభిమానులు, థర్డ్ పార్టీలు. అంటే థర్డ్ పార్టీలు ఎలా ఉంటాయంటే గుంటూరుకి ఇంత ఇచ్చేసి కొనుక్కునేవాళ్ళు, వాళ్ళు కూడా పంపిణీదారుల కింద కూడా మనం లెక్కేసుకోవాలి. వాళ్ళు ఎక్కువ నష్టపోతా ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, జరిగిపోతూ ఉంది. ఓకే, రైట్. మరో పక్కన తీసుకున్నట్లయితే రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉషా కిరణ్ మూవీస్ కింద ఆ సంస్థ కింద వచ్చే సినిమాలు, రామోజీరావు గారు ఒక డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత ఇంత బడ్జెటింగ్ అయిన తర్వాత ఆ డబ్బులు మొత్తం డైరెక్టర్ అకౌంట్లోకి వేసేస్తారట. దానికైనా రూపాయి మిగిల్చుకోవడం ఎక్కువైనా కానీ డైరెక్టర్ పెట్టుకోవాలని చెప్పి ఒక నిబంధనలా ఉండేది అంటారు. సో అది కరెక్ట్ అంటారా, లేకపోతే ప్రతి రూపాయి కూడా నిర్మాత చేతిలో నుంచి వెళ్ళడం కరెక్ట్ అంటారా? నిర్మాత చేతుల్లోంచి వెళ్ళడమే కరెక్ట్ అండి. ఓకే. ఎందుకంటే అప్పుడే అవగాహన వస్తుంది. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు జరుగుతుంది అదే కదా, ఇప్పుడు చాలా వరకు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు తెలియని విషయాలు ఏంటంటే చాలా మందికి కూడా డైరెక్టర్ చెప్పేస్తున్నాడు బడ్జెట్. ఓకే. ఆయన ప్రొడక్షన్ మేనేజర్ బడ్జెట్ ఇవ్వడానికి బడ్జెట్ చెప్పేస్తున్నాడు. బడ్జెట్ చెప్పేసిన తర్వాత వీళ్ళు దిగుతున్నారు. ఇప్పుడు గతంలో కొన్ని సినిమాలు డైరెక్టర్ చెప్పిన బడ్జెట్కి 2 సినిమాలు ఉండటం వల్ల ప్రొడ్యూసర్ కౌన్సిల్ చాలా పంచాయతీలు కూడా జరిగినాయి. అవును, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే నిర్మాత ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల, కథ మీద అవగాహన లేకపోవడం వల్ల, సాంకేతిక నిపుణులు ఎవరో తెలియకపోవడం వల్ల, వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎంతో తెలియకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. ఓకే. దీంట్లో సంవత్సరానికి మీరు చూసుకుంటే పెద్ద నిర్మాతలు మొత్తం 75% సేఫ్, చిన్న నిర్మాతల్లో 5 సేఫ్. ఓకే. 95% పోతా ఉంది. వాళ్ళకి ఏంటంటే ఏరే ఆలోచనలో వస్తున్నారు, నాబోటి నమ్మి వస్తున్నారు వాళ్ళు పరిశ్రమకి, న్యాయం చేయలేకపోతున్నారు. వాళ్ళ వల్ల కూడా చిత్ర పరిశ్రమ బాగా దారుణంగా దెబ్బతింటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాతే రేట్లు పెరుగుతున్నాయి. వీళ్ళందరికీ అవగాహన లేకపోవడం వల్ల సినిమా తీయాలని తొందరలో వాళ్ళు ఎవరైతే వాళ్ళు పెట్టుకుంటారో వాళ్ళ వల్ల నష్టపోతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఏందన్నా జరుగుతుంది అంటే చిత్తశుద్ధి లేదు. ఓకే. నిర్మాతల్లో లేదు, నటీనటుల్లో లేదు, దర్శకుల్లో కూడా లేదు. ఓకే. ఇలా ముగ్గురు వల్లే జరుగుతుంది ఇవన్నీ. రైట్. మరో పక్కన ఫైనాన్సింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే ఒక సినిమా అనౌన్స్ చేయగానే ఆ ప్రొడ్యూసర్కి ఫైనాన్సర్స్ వస్తారు, ప్రొడ్యూసర్ ఏమి చాలా ఒక 5-10% మాత్రమే పెట్టుకుంటే సరిపోతుందనే సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది ఈ మధ్య కాలం వచ్చిందో లేకపోతే ఆది నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఉందా? ఆది నుంచి రాలేదండి ఇది. ఆది నుంచి ఆ రోజు పంపిణీదారులు ఉండేవాళ్ళు, ఫైనాన్సర్లు ఉండేవాళ్ళు, ముగ్గురు వాటాదారులతో ఆ చిత్రం పూర్తి అయిపోయింది. ఓకే.
వాళ్ళకి ఒక హీరోకి పర్మనెంట్గా డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు, పర్మనెంట్ ఫైనాన్సర్లు ఉండేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి సినిమా తీయాలి అంటే పలానా హీరోతో సినిమా తీస్తున్నారు అంటే పంపిణీ సంస్థ ఆ రోజు నేను ముందుగానే ఫిక్స్ అయిపోయేది. ఓకే, వాళ్ళ కథలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాబట్టి మంచి చెడు గురించి మాట్లాడుకొని చేసుకున్న తర్వాత ముందు ఫైనాన్షియల్ డబ్బులు వెనక్కి తీసుకునేవాళ్ళు, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ డబ్బులు తీసుకునేవాళ్ళు, తర్వాత నిర్మాతకు రావడం జరిగేది. ఓకే, కాబట్టి ఆ రోజు ఇబ్బందులు ఉండేవి కాదు. సినిమా సక్సెస్ అయితే అది ఫలితాలు నిర్మాత కూడా ఎక్కువగా వచ్చాయి. కానీ ఈరోజు పరిస్థితి వేరు, జరుగుతున్నది వేరు. ఇప్పుడు కొంచెం కాస్త డబ్బులు ఎక్కడ కనపడుతున్నాయి అంటే మల్టీప్లెక్స్లు వచ్చేసి అవును కొంత తెలుస్తున్నాయి నిర్మాతకి, లేదంటే డిస్ట్రిబ్యూటర్ రంగంలో చాలా మోసాలు కూడా జరిగాయి. అవును, అవి ఎందుకంటే ఈ అధిక పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువగా నష్టపోవటం వల్ల అట్లా జరుగుతూనే ఉండేవి. లేకపోతే అవి కూడా న్యాయంగా ఉండేదేమో. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే మనం నిర్మాతలు మోసం చేస్తున్నారు, సినిమాలు చూపించట్లేదు, రిలీజ్ రోజు కూడా సినిమాలు థియేటర్లో చూసుకోవాల్సిన పరిస్థితి డిస్ట్రిబ్యూటర్లు. అవును, కాబట్టి మనం ఏదో పలానా హీరో ఉన్నాడు గతంలో ఇంత వసూలు చేసి దానికంటే ఎక్కువ కొందామని ఆలోచించుడు కొన్ని మనం కూడా మోసపోతున్నాం. కాబట్టి అని చెప్పని డిస్ట్రిబ్యూటర్లు చాలా తెలివిమీరిపోయి నిర్మాతకి డబ్బులు రాకుండా చేస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఇప్పుడు వరకు పరిశ్రమ ఎదుర్కొంటా ఉంది. ఓకే, రైట్. మరో పక్కన తీసుకున్నట్లయితే సినిమా థియేటర్ రేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదిగో మా సినిమా ఇంత ఎక్కువ బడ్జెట్ అయింది కాబట్టి మా సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకుంటామని ఆనవాయితీ ఏదైతే ఈ మధ్యకాలం ప్రారంభమైందో ఇది ఆహ్వానించదగ్గ పరిణామమా? ఎందుకంటే నీకు ఇష్టమైన సినిమా రేట్లు పెంచుకొని బడ్జెట్ పెంచుకొని అది ప్రజల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పండి, చాలా అంటే చాలా తప్పు. ఇప్పుడు ఆ రోజుల్లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, చాలా బడ్జెట్ తోటి ఆ కథానాయకుడు పరిధి దర్శకుడి పరిధిని మించి ఖర్చు పెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే, సొంత నిర్మాణ సంస్థలో రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత కృష్ణ గారు ఎంత ఇప్పుడు 3 లక్షల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి కృష్ణ గారు 7 లక్షలు పెట్టి మోసగాడు తీసుకొచ్చి అఖండ విజయం సాధించడం జరిగింది. ఓకే, ఖర్చు పెట్టారు ఆయన. కానీ మరి థియేటర్లో రేట్లు పెంచమని చెప్పలేదు ఆ రోజు. ఓకే, రామారావు గారు ఎన్ని సినిమాలు ఆయన మామూలు మార్కెట్ని బట్టి చూసుకుంటే ఆయన సొంత నిర్మాణంలో ఎంత గొప్ప సినిమాలు రావడం జరిగింది. మరి ఆయన మరి థియేటర్లో రేట్లు ఎందుకు పెంచలేదు? ఓకే, ఆ రోజు పెంచమని అడగలేదు. మరి ఆ రోజు పంపిణీదారులు ఎందుకు సుభిక్షంగా ఉన్నారు? ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నువ్వు నిర్మాణం ఏమి నువ్వు పెంచుకుంటున్నావు, అవును, దాన్ని ప్రజల మీద భారం ఎందుకు మోపుతున్నారు? ప్రభుత్వాలకు తప్పు కూడా ఉందండి ఇక్కడ. ప్రభుత్వాలు పెంచుకునే అవకాశం ఇవ్వకూడదు. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం సహకరిస్తుంది, నిర్మాత సహకరిస్తున్నాడు కాబట్టి విచ్చలవిడిగా ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ తీసుకొస్తున్నారు. సాంకేతిక నిపుణులు అని చెప్పి సంవత్సరానికి 18 సినిమాలు రిలీజ్ అయినాయి హీరో కృష్ణ గారి. ఓకే, రామారావు గారి 12-13 చిత్రాలు రిలీజ్ అయినాయి. నాగేశ్వరరావు గారు లాంటి నటులు కూడా 7 సినిమాలు రిలీజ్ చేశారు. సోమబాబు గారు కూడా 10 చిత్రాలు నిర్మించడం జరిగింది. అలాగే చిరంజీవి గారు కూడా చేయడం జరిగింది. బాలకృష్ణ గారు వీళ్ళందరూ చేసుకుంటూ వచ్చారు. మరి ఈ రోజు 3 సంవత్సరాలకు ఓ సినిమా, 2 సంవత్సరాలకు ఓ సినిమా, సంవత్సరానికి ఓ సినిమా ఎందుకు అవుతుంది? అంతకంటే గొప్ప కళాఖండాలు మీరు ఏం నిర్మించారు? పోనీ మీరు నిర్మించిన కళాఖండాలు ఈ రోజు ఎందుకు అపజయం పాలవుతున్నాయి? సంవత్సరం 2 సంవత్సరాలు చేసిన సినిమాలు ఎందుకు ఘోర పరాజయాలు అవుతున్నాయి? పైగా టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. మరి ఎక్కడుందో లోపం? ప్రణాళిక లోపం. ఆ ప్రణాళిక చేసుకోవాల్సింది ఎవరు? నిర్మాత, దర్శకులు. మరి వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ నిర్మాత చేతిలో లేదు, దర్శకుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత అతను ప్రణాళికే తెలియదు. ఎందుకంటే 2వ సినిమా 3 సినిమాతో అసిస్టెంట్ చేసిన వాళ్ళందరూ డైరెక్టర్లు అవుతున్నారు. వాళ్ళు ఏదో ఒక లైన్ చెప్పారని చెప్పి నిర్మాత ఎగబడి వాళ్ళకి ఇస్తున్నాడు. ఓకే, హీరో ఇస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. వాళ్ళ శిష్టారాజ్యం అయిపోయింది. ఎందుకు ఇన్ని సినిమాలు పరాజయం అవుతున్నాయి? పెద్ద సినిమాలు పరాజయం తీసి పక్కన పెట్టండి. ఒక పెద్ద హీరో అంటే ఒక మహేష్ బాబు గారిలో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈ స్థాయి వాళ్ళకి 2 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. అంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క పార్ట్ ఏదైతే యాక్టింగ్ పార్ట్, టాకీ పార్ట్, వాట్ ఎవర్ మేబీ ఈ 2 సంవత్సరాలు మొత్తం చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ పోర్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారు అసలు సాధారణంగా? ఇప్పుడు ఒక సినిమా మొదలు పెడుతున్నారండి, ప్రారంభోత్సవం చేస్తున్నారు, చిత్ర నిర్మాణంలోకి వెళ్తానికి మళ్ళీ ఒక 4 రోజులు టైం తీసుకుంటున్నారు, ఓ 10 రోజులు చేస్తున్నారు, రిలాక్స్డ్గా ఉంటున్నారు. యూరప్ అంటున్నారు, లేకపోతే ఆఫ్రికా ఖండం అంటున్నారు, ఆస్ట్రేలియా ఖండం అంటున్నారు, లేకపోతే కాశ్మీర్ అంటున్నారు, ఊటీ అంటున్నారు, కొడైకెనాల్ అంటున్నారు, చేసుకుంటున్నారు. అక్కడ మామూలుగా ఒక 4 రోజులు చేస్తారు, లేకపోతే ఒక 5 రోజులు చేస్తారు, రిలాక్స్ అవుతారు, వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇంకో చాటకి వెళ్తున్నారు. ఎట్లా దాన్ని పెంచుకుంటా వెళ్తున్నారు. లేకపోతే సెటిల్ వేయటానికి టైం అంటున్నారు, దాన్ని చిత్రీకరించడానికి టైం అంటున్నారు, లేకపోతే పోరాట దృశ్యాలకి 20 రోజులు అంటున్నారు, 24 రోజులు అంటున్నారు. ఒక్కొక్క పోరాట దృశ్యాలు అంటే ఒక మనకు వచ్చే పోరాట సన్నివేశాలకు సంబంధించి ఒక్కొక్క పార్టీకి తీసుకొచ్చి 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు, 40 రోజులు అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఉండేది 2 నిమిషాలు, 3 నిమిషాలు, లేదంటే 5 నిమిషాలు. అవును,
అంటే ఇట్లా పెంచుకుంటూ వెళ్తున్నారు. మ్మ్. మరి ఇంతకంటే గొప్ప పోరాటాలు లేకపోతే ఎక్కువ సన్నివేశాలతోటి ఎక్కువ మంది కళాకారులతోటి ఆ మహానుభావులు మరి నెల రోజుల్లో సినిమాలు పూర్తి చేయడం జరిగేది. అవును. ఎందుకు చేయలేకపోతున్నారు? మాయాబజార్ కంటే ఎక్కువ నటినట్లు ఉన్నారా? మ్మ్. దేవుడు చేసిన మనుషుల కంటే ఎక్కువ ఉన్నారా? మ్మ్. మరి ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఓకే. నిర్మాత యొక్క చేతగానితనం. ఓకే. ఇదంతే, ఇక రెండో వాళ్ళని ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. నిర్మాత చేతగానితనం, ఓకే. అవగాహన లోపం మ్మ్. అది. రైట్, థ్యాంక్ యూ అండి.